ఏపీకి ప్రధాని మోడీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చంద్రబాబు. మోదీకి మనస్పూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం మరవలేనిదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్య, ఉపాధి అవకాశాలు సృష్టించేలా అమరావతి ఆవిష్కృతం అవుతోందన్నారు చంద్రబాబు. సంపద సృష్టితో పాటు రాష్ట్రానికి అమరావతికి చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీ నేడు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునర్ప్రారంభ పనులకు శ్రీకారం చూపట్టనున్నారు. ఏకంగా 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు. ₹57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతితోనే 49,040 కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుడతారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అండ్ నాగాయక్ లంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. రాజధాని అమరావతి పునర్ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి 8 మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. సభకు వచ్చిన వారి కోసం 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈరోజు అమరావతి ప్రాంత ప్రజలందరికీ, రైతులకి, మహిళలందరికీ పండగ వాతావరణం అండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల అన్న దగ్గర నుంచి భూములు ఇచ్చిన రైతులు, మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయటం మొదలుపెట్టామండి. కూటమి ప్రభుత్వం గెలిచింది. అమరావతికి ఇప్పుడు పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు రాబోతున్నారండి. ఇక్కడ ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. మేము ఈరోజు ఇంట్లో ఏదైనా పెళ్లి కనుక, పేరెంట్ ఏదైనా జరిగితే చుట్టాలందరినీ ఎలా పిలుచుకుంటామో అదే రాష్ట్రంలో ప్రజలందరూ మాకు 2 పాదయాత్రలకు సహకారాలు అందించారండి. ఎంతోమంది వాళ్ళు ప్రత్యక్షంగా రాలేకపోయినా కూడా వాళ్ళు ఏదో ఒక రూపాయన మాకు సహాయం ఏదో ఒకటి చేసి ప్రజలందరూ అండదండలుగా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా మేము ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించామండి. ఈరోజు మేమందరం కూడా మేళతాళాలతో ఊరంతా ఊరేగింపుగా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇది ప్రతి ఇంటి పండగ అందరూ రావాలి, ఎక్కడ పిల్లలు బయట ఉన్నా కూడా అందరూ రమ్మానండి, తరలు రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పొచ్చామండి. ఎందుకంటే ఈ నెలలో శక్తి ఉందండి. ఆ శక్తి ఉండబట్టే ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా రైతులే గెలిచారండి. దానికి అందరం సంతోషిస్తున్నామండి. జై అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శ్రీ నరేంద్ర మోడీ గారి స్వాగతం. ఇక్కడ రైతుల తరఫున అందరూ స్వాగతం పలుకుతున్నారు.
ప్రజా రాజధాని అమరావతి. మేము భూమినిచ్చిన రైతులం అండి. ఎకరం ఇస్తే 75% రాష్ట్రానికి ఇచ్చాము, 40% మాకుంది. ఈ రోజు మోడీ గారికి అన్ని తెలుసు. 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని మళ్ళీ రాబోతున్నారు. మాకు ఇక్కడ ఖజానా ఖాళీ అంటున్నారు కాబట్టి మేమందరం రైతులుగా ఇక్కడ భూములు ఇచ్చాము కాబట్టి మీరు డబ్బిస్తే రాష్ట్ర రాజధాని అభివృద్ధి అయ్యింది. అభివృద్ధి కోరుకుంటున్నామండి. ఇక్కడ రైతులుగా మేము ఏమీ ఆశించట్లేదు. రాష్ట్రం అంతా బాగుంటే అంతే బాగుండాలి. అమరావతి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే అమరావతి. రాజధాని కోసం భూములు ఇచ్చారే గానీ వ్యాపారాల కోసం ఇవ్వలేదని చెప్పి మేము గత ఎన్నోసార్లు చెప్పాము. ఇప్పటికైనా చెబుతుంది, ఇది రాజధాని అంటేనే అక్కడ హైదరాబాద్ లో నుంచి మన ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదని భూములు ఇచ్చామే గానీ ఇక్కడ పండించుకోవడానికి చాటగాకి ఇవ్వలేదు అని చెప్పి ఎన్నోసార్లు మేము మీడియాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నాడంటే, అప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడంటే ఈ అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జనం కూడా అమరావతి వైపు చూసి ఇది సింగపూర్ లాగా తయారు చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి ప్రజలంతా కూడా భూములు ఇవ్వటానికి ముందుకొచ్చారు. ఆ ఇచ్చినందుకు అమరావతిని తీర్చిదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు. సమయంలోనే మళ్ళీ అనుకోకుండా కొన్ని దుష్ట శక్తులు, ఆ శక్తుల మూలాన 5 సంవత్సరాలు వెనక్కపోయిన రాజధాని రైతులు, మహిళలు అందరం కూడా కట్టగట్టుకొని రోడ్డు ఎక్కి ఇవాళ అమరావతి మనకి రాజధాని కావాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జనం కూడా కోరుకున్నారు. ఆ కోరుకున్నట్టుగానే ఇది ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా మిగిలిపోయింది. కానీ దీన్ని కదిలించాలని ఎవరైతే చూస్తారో వాళ్ళు సర్వనాశనం అయిపోయి గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే మాకు పంచభూతాలు కూడా మాకు తోడై ఉన్నాయి కనుక మేము ఎప్పటికైనా జయమే పొందుతాం. జై అమరావతి. ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో ఎన్నో వందల మంది బయలుదేరి స్వచ్ఛందంగా, ఎందుకంటే మన రాజధాని అనేది మనకు ఒక కళ, ఆ కళ సాకారం అయ్యే రోజు కాబట్టి ప్రజలందరం కూడా స్వచ్ఛందంగా, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఈ రోజు వేలాదిగా మనం బయలుదేరి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని మనం జాగ్రత్తగా వెళ్ళి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకుని మళ్ళీ జాగ్రత్తగా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.